71వ జాతీయ చలనచిత్ర అవార్డులో తెలుగు సినిమాకు సంబంధించి అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన భగవంత్ కేసరి ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై వచ్చిన ఈ చిత్రంలో బాలకృష్ణ హీరోగా నటించాడు. కాజల్ అగర్వాల్, శ్రీలీల ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు రావడంపై ఆ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి ఆనందం వ్యక్తం చేశారు. నేను చాలా ఇంట్రెస్ట్లో ఇంతకుముందు చెప్పాను. నేను అన్ని ఫిలిమ్స్ చేసుకుంటూ వస్తున్నాను, కమర్షియల్గా, ఎంటర్టైనర్స్, ఫ్యామిలీ ఫిల్మ్స్. ఎందుకో భగవంత్ కేసరి ఆల్వేస్ లైక్ నా కెరియర్లో ఒక డిఫరెంట్ ఫిలిం, డిఫరెంట్ అటెంప్ట్. అది నేను ఊహించినట్టుగానే, నేను నమ్మినట్టుగానే ఆడియన్స్ కూడా దాన్ని అప్పుడు అంతే సక్సెస్ ఇచ్చారు. అండ్ వీటన్నిటితో పాటు ఈరోజు ఒక స్పెషల్ బోనస్ అని చెప్పాలి. జాతీయ స్థాయిలో ఇలాంటి ఒక మా ప్రయత్నాన్ని గుర్తించినందుకు నిజంగా నేషనల్ అవార్డ్ కమిటీకి, అలాగే జ్యూరీ మెంబర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాని అంతే స్థాయిలో ఆ సినిమాలో ఉన్న ఒక సున్నిత అంశాన్ని కూడా జాతీయ స్థాయిలో వాళ్ళు దాన్ని గుర్తించడం, మన తెలుగు ఫిల్మ్గా బెస్ట్ తెలుగు ఫిల్మ్గా 2023కి భగవంత్ కేసరి ఎంపిక కావటం నిజంగా మెమరబుల్. నా కెరియర్లో ఇది నేను ఎప్పుడూ సినిమాలు కమర్షియల్గా సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్కి డబ్బులు ఇలా వెళ్తూ ఉంటాను. బట్ ఇది ఒక అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను కెరియర్లో నేను ట్రై చేసిన ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఫిల్మ్ కాబట్టి ఐమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. 2023 టాలీవుడ్ సూపర్ హిట్ లవ్ స్టోరీ బేబీ మూవీ జాతీయ అవార్డులో సత్తా చాటింది. దర్శకుడు సాయి రాజేష్ కు బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో నేషనల్ అవార్డు వరించింది. ఇదే చిత్రంలోని ప్రేమిస్తున్న సాంగ్ కు నేపథ్య గాయకుడిగా వ్యవహరించిన రోహిత్ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ గా నేషనల్ అవార్డు అందుకోబోతున్నాడు. తన సినిమాకు స్క్రీన్ ప్లే విభాగంలో అవార్డు రావడం ఆశ్చర్యంగా, ఆనందంగా ఉందంటున్నాడు దర్శకుడు సాయి రాజేష్. బేబీ మూవీకి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో నిర్మాత ఎస్కేఎన్ తన ఆనందం వ్యక్తం చేశారు. రెండో నేషనల్ అవార్డు తీసుకోవటం, పైగా స్క్రీన్ ప్లేకి తీసుకోవడం అనేది చాలా పెద్ద విషయం. నా కెరియర్లో ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. అసలు ఊహించలేదండి, ఇది అసలు ఎవరు ఊహించలేదు నాకు తెలిసి. ఎందుకంటే బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు అనేది చాలా పెద్ద అవార్డు. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇంతకుముందు బేబీకి వివిధ స్టేజ్ల మీద ఫిలింఫేర్ వచ్చింది, సైమా వచ్చింది, ఐఫా వచ్చింది, సాక్షి అవార్డ్స్ వచ్చినాయి. సో ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక గవర్నమెంట్ ప్రభుత్వ తరపు నుంచి కూడా గుర్తింపు బేబీకి రావటం, తెలుగు సినిమాకి 7 అవార్డులు రావడం, అందులో 2 అవార్డులు బేబీ దక్కించుకోవడం చాలా చాలా ఆనందంగా ఉందండి.